ఓం శాంతి. యాక్చువల్‌గా సంగమయుగం ఇంకా ఎంతుందని అనుకుంటున్నారు? 90 అయితే కంప్లీట్ అయింది. ఇంకా 10 ఏళ్ళు ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను అంతే. కానీ తగ్గొచ్చు, ఎక్కువ అవ్వచ్చు. కానీ 10 ఏళ్ళైతే ఉంది కదా! అయితే ఈ 10 ఏళ్లలో మీ ప్లానింగ్ ఏంటి? మీరు ఏ పురుషార్థం చేసి రాజ్య పదవిని పొందాలనుకుంటున్నారు? ఎలా పొందాలనుకుంటున్నారు? స్పెషల్‌గా ఇది గృహస్థీలకి చాలా బాగా చెప్పారు అన్నయ్య. తప్పకుండా ప్రతి గృహస్థి వినొచ్చు. తను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్యూచర్ ప్లాన్ మీరు పిల్లలు పుట్టడంతో ఎట్లా చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్ కోసం, మీ భవిష్యత్ కోసం ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, దాన్ని డైరీలో నోట్ చేసుకోండి. మీకు తక్కువ టైం ఉంది, ఎక్కువగా పురుషార్థం ఎలా చేయాలి. సో అన్నయ్య చెప్పిన మాటల్లో వినేద్దామా? సంగమ యుగం యొక్క తదుపరి కాలాన్ని మనం సుమారు 10 ఏళ్లగా భావించవచ్చు. రాబోయే 10 ఏళ్లలో మనం ఏ విధంగా ఉండాలి అనే దానిపై స్పష్టమైన ప్లానింగ్ ఉండాలి. వచ్చే కల్పం కోసం మీ భాగ్యాన్ని నిర్మించుకోవడానికి ఈ 10 ఏళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో డైరీలో రాసుకోండి. గృహస్థీలు తమ పిల్లల బాధ్యతల గురించి, ముఖ్యంగా వారి వివాహాల గురించి ముందుగానే ఎలా ప్లాన్ చేస్తారో, అలా పిల్లలు పుట్టినప్పటి నుండి వారి భవిష్యత్ కోసం డబ్బు ఆదా చేయడం ఎలా అయితే ప్రారంభిస్తారో, అదేవిధంగా అనేక జన్మల పాటు లభించే రాజ్య పదవిని పొందడానికి మనలో అలాంటి ఉత్సాహం ఉందా, లేక మన సంసార బంధాల్లోనే ఎక్కువగా చిక్కుకుపోయి ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం ఎలా చూసుకోవాలో అర్థమవుతుంది కదా. అందరికీ తెలుసు, పిల్లల పెళ్ళిళ్ళ కోసం పుట్టినప్పటి నుండి డబ్బులు పోగు చేయడం మొదలు పెడతారు కదా. అలానే అనేక జన్మల పదవిని పొందడం కోసం అంతే ఉత్సాహం మీకు ఉండాలి. ఇక్కడ మనిషిని ఎవరూ చిక్కుల్లో పడేయరు. మనిషి తనంతట తానే చిక్కుకుంటాడు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. మనిషిని ఎవరు బంధించరు. తన సొంత కోరికలే తనను బంధాల్లో పడేస్తాయి. అందుకే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం. రాబోయే 10 ఏళ్ళు పరమాత్మ మిలనంలోని సుఖంతో గడపాలి. ఆలోచించండి. అన్ని రకాల సుఖాలతో ఈ సమయం గడవాలి. మీరు అలా గడపాలని కోరుకుంటున్నారా లేదా? ఒక్కసారి పరీక్షించుకోండి. ఎవరైతే ఆ సుఖంలో గడపాలని కోరుకుంటున్నారో వారు ఎవరి ముందో చేతులెత్తారో గుర్తుంచుకోండి. నేను మీ ఇంటికి వచ్చి చూస్తానని అనుకోకండి. బాబా ముందే మీరు ఒప్పుకున్నారు. ఈరోజు నుండి ఒక చక్కటి ప్లానింగ్తో ముందుకు సాగండి. చాలా పెద్ద ప్లానింగ్స్ ఎప్పుడు ఎక్కువ కాలం సాగవు. ప్లానింగ్ అనేది చాలా సరళంగా, ప్రాక్టికల్గా ఉండాలి. అప్పుడే మనం దాన్ని ఎల్లప్పుడూ కొనసాగించగలం. మన పనులు, మన వ్యవహారాలు, కుటుంబం, సమస్యలు మరియు ఆటంకాలు ఇవన్నీ మనకు తెలుసు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం నిరంతరం పాటించగలిగేలాగా ఒక ప్లానింగ్ చేసుకోండి. మరి ఉదయాన్నే నిద్ర లేవగలరా? ఉదయాన్నే నిద్ర లేవగలరా? ఎవరెవరు ఉదయాన్నే నిద్ర లేవగలరు? నేను లేవగలరు అని అడుగుతున్నాను. లేస్తున్నారు అని కాదు, లేచేవారు ఒకసారి ఎవరో చెప్పండి. సరే, అందరూ ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. అందరూ ఒప్పుకుంటారు కదా. నాకు తెలుసు చాలామంది లేవరని. ఈ రోజుల్లో చలి కూడా ఎక్కువగా ఉంది కదా. మీరు ఖచ్చితంగా తెల్లవారుజామున 2 గంటలకే లేవాలని లేదు, 3 గంటలకే లేవాలని కూడా లేదు. కానీ 4 గంటలకైతే తప్పకుండా లేవాలి. నిద్ర లేవగానే వేరే ఏవి గుర్తుకు రాకూడదు. బాబా మురళిలో మొన్ననే సాకార మురళిలో వచ్చింది. నిద్ర లేవగానే మొదట బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఒకవేళ ఆ సమయంలో మీకు బాబా కాకుండా వేరే విషయాలు గుర్తుకు వస్తే ఇక అంతే సంగతులు, సత్యనాష్. అది విని నేను అనుకున్నాను, వాహ్ ప్రభుజీ, ఈరోజు మీరు చాలా కఠినంగా మారారే అని. ఎందుకు బాబా అంత కఠినంగా చెప్పారు?
ఆ విషయం నాకు తెలుసు. త్వరలోనే మీరు కూడా తెలుసుకుంటారు. క్లాసుల్లోనూ నేను ఈ విషయం గురించి చాలాసార్లు చెప్పాను. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మొదటి 10 నిమిషాలు మన జీవితంలో గోల్డెన్ పీరియడ్, స్వర్ణ సమయం. అందరూ ప్రయత్నించి ఆ 10 నిమిషాల్లో వేరే ఏమీ గుర్తు చేసుకోకుండా ఉండాలి. కేవలం ఒక చక్కని శ్రేష్ఠ సంకల్పాల గొలుసు నడవాలి. ఆ 10 నిమిషాలు సుందరమైన ఆలోచనలే మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు జీవితంలో ఏది పొందాలనుకుంటున్నారో అది ఈ 10 నిమిషాల వల్ల ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో సబ్కాన్షియస్ మైండ్ మేల్కొని ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే వేరే ఆలోచనలు వస్తే మీ సంకల్పాలన్నీ అటువైపే ప్రవహిస్తాయి. దాని ప్రభావం మీ జీవితంపై చాలా లోతుగా పడుతుంది. ఇప్పుడు మీ జీవితంలో గుర్తుంచుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా గృహస్థంలో ఉండేవారికి ఉదయాన్నే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. దీనికోసం అత్యంత ఉన్నతమైన పద్ధతి ఏమిటంటే పడుకునే ముందు ఒక అరగంట సేపు మంచి తయారీతో నిద్రపోవాలి. మీరు ఒకవేళ ఇది మేనేజ్ చేయగలిగితే, అంటే పడుకునే ముందు అరగంట సేపు మళ్ళీ ఆ అలౌకిక స్థితిలో ఉండాలి. టీవీ చూస్తూనో, ఎవరితోనో మాట్లాడుతూనో, ఇంటి సమస్యల గురించో లేక బిజినెస్ గురించో ఆలోచిస్తూ పడుకోకూడదు. వీటిని కొంచెం సరిచేసుకోండి. మీరు రాత్రి 10:30 గంటలకి పడుకోవాలంటే 10 గంటలకే అన్ని పనులు, వ్యవహారాలు ఆపేయాలి. బిజినెస్ చేసే సోదరులని అడుగుతున్నాను. మీకు వ్యాపారం వల్ల ఆలస్యం కావచ్చు, కానీ ఇది చేయాల్సిందే. ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి వచ్చి తనకు చాలా మంచి పురుషార్థం చేయాలని ఉందని చెప్పాడు. నేను అడిగాను, మీరు షాపు నుండి ఎప్పుడు వస్తారు అని. ఆయన రాత్రి 11 గంటలకి అన్నాడు. ఆయన 11 గంటలకి షాప్ నుండి వస్తానని చెప్తే నేను అన్నాను, అయితే ఇంకా పురుషార్థం వదిలేయి, కేవలం డబ్బులే సంపాదించుకో. దానికి ఆయన లేదు, నేను పురుషార్థం చెయ్యాలి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు ఇంటికి వచ్చి పడుకునేసరికి 12:30 అవుతుంది. ఆ తర్వాత ఎవరైనా మిమ్మల్ని 4 గంటలకి లేవమంటే ఒకవేళ మీరు లేచినా కూడా మళ్ళీ నిద్రపోతారు. దానివల్ల ఉపయోగం లేదు. నేను ఏమంటానంటే అసలు లేవనే వద్దు, కనీసం నిద్ర అయినా పూర్తి చేసుకో అని. కానీ అతనికి చాలా తపన ఉంది. అప్పుడు నేను అడిగాను, ఆ షాపు నీదా లేక నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావా అని. ఆయన నా సొంత షాపే అన్నాడు. మరి నువ్వు రాత్రి 9 గంటలకే షాప్ మూసేయలేవా అని అడిగితే ఆయన చేయగలను అన్నాడు. అయితే అలాగే చెయ్యని చెప్పాను. ఆయన నా మాట విన్నాడు. ఎందుకంటే జీవితంలో ఏదైనా ఒకటి పొందాలంటే ఏదో ఒకటి వదిలిపెట్టాలి కదా. మనం పొందాలనుకున్నది ఏదో చిన్న విషయం కాదు, అత్యున్నతమైన ప్రాప్తి, అపారమైన సుఖ సంపదలు. అలాంటప్పుడు కొన్నిటిని వదిలిపెట్టాల్సిందే. ఇదంతా మన జీవితాన్ని మేనేజ్ చేసుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరి దగ్గర అయితే జ్ఞానధనం ఎక్కువగా ఉంటుందో వారికి ఈ స్థూలధనం చాలా సహజంగా లభిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఆ మాట విన్నప్పటి నుండి నేను అస్సలు మర్చిపోలేదు. భగవంతుడు 4 రకాల శక్తుల గురించి వర్ణించారు: జ్ఞానధనం, స్థూలధనం, యోగం ద్వారా లభించే శక్తులు, సంఘటనా శక్తి. ఈ జ్ఞాన ఖజానా ఎవరి దగ్గర ఉంటే వారికి మిగిలినవన్నీ వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడే ఒక మాత ఒక ప్రశ్న అడిగారు, అన్నయ్య, ఒకవేళ గృహస్థంలో యుగల్ జ్ఞానంలో లేకపోతే ఆయన రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ పరిస్థితి ఏంటి అని ఈ రకంగా అడిగారు. ఒకవేళ భర్త జ్ఞానంలో లేకపోతే ఆయన రాత్రి 11 లేక 12 గంటలకి ఇంటికి వస్తే అప్పుడే వేడివేడి అన్నం వడ్డించాల్సి ఉంటుంది కదా. వడ్డించకపోతే ఇంటికి ఎందుకు రావడం, అక్కడే ఉండిపోవచ్చు కదా అని యుగల్స్ అంటారు.
మరి అలాంటప్పుడు మేము అమృతవేళ ఎలా లేవాలి, ఎలా చెయ్యాలి? పిల్లలు కూడా అప్పటి వరకు మేల్కొనే ఉంటారు కదా. అప్పుడు అన్నయ్య అన్నారు, అవును, అలాంటి పరిస్థితుల్లో మీకు అమృతవేళ కుదరదు. అప్పుడు మీరు సాయంత్రం సమయాన్ని యోగం కోసం వాడుకోండి. అంటే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య, లేక కనీసం 6 గంటల నుండి 7:30 మధ్య మంచి యోగం చేస్తే ఈ లోటు తీరిపోతుంది. అంతేకాని రాత్రి 12:30 గంటలకు పడుకొని మళ్ళీ అమృతవేళ లేవాలని ప్రయత్నిస్తే అది పేరుకు మాత్రమే అవుతుంది తప్ప యోగం కుదరదు. అందుకే నిద్ర పూర్తి చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకో మాట మాతలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పిల్లల్ని మరీ త్వరగా నిద్ర లేపకండి. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, నిద్రను జయించిన వారు ఎలా అవ్వాలి అని అడిగింది. నేను అడిగాను, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని. తను 10th క్లాస్ అని చెప్పింది. ఆ 10వ తరగతి అమ్మాయిని నేను అడిగాను, నువ్వు ఎన్ని గంటలకు నిద్రపోవాలి అనుకుంటున్నావు అని. తను కేవలం 4 గంటలు అంది. ఎందుకు అని అడిగితే, మా అమ్మ ఉదయం 4 గంటల నుండి లేవమని నన్ను వేధిస్తుంది. లేవకపోతే అమృతవేళ చేయడం లేదు, నువ్వు మన్హూస్ అంటే దౌర్భాగ్యరాలివి అంటూ ఏవేవో మాటలు అంటుంది అని చెప్పింది. మరి నువ్వు ఎప్పుడు పడుకుంటావని అడిగితే, చదువుకుని పడుకునేసరికి రాత్రి 11 లేక 11:30 అవుతుంది అంది. అందరూ గుర్తుంచుకోండి, పిల్లలకి యవ్వనంలో ఉన్నవారికి రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం. ఒకవేళ మీకు వారిని గొప్ప యోగ్యులుగా మార్చాలని అంతగా తపన ఉంటే కనీసం గంటల నిద్రనైనా ఇవ్వండి, 7 గంటల నిద్రనైనా ఇవ్వండి. అంతేకంటే తక్కువ నిద్రపోతే వారి మెదడు మీద చెడు ప్రభావం పడుతుంది. 20 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు పగలు నిద్రపోలేరు, ఎందుకంటే స్కూల్ లేక కాలేజ్ ఉంటుంది, రాత్రిళ్ళు చదువుకుంటారు. అలాంటప్పుడు మీరు అమృతవేళ యోగం చేయడం లేదు, నీ భాగ్యం పాడైపోతుంది అని వారిని ఒత్తిడి చేస్తే అది వారికి నచ్చదు, మీకు సుఖం ఉండదు. ఒకవేళ వారిని అంత పెద్ద యోగులుగా మార్చాలనుకుంటే ముందు వారి చదువు మాన్పించేయండి అని నవ్వుతూ సరదాగా అన్నారు. ఒకవేళ చదువు మాన్పించలేకపోతే వారు 7 గంటలు నిద్రపోయిన తర్వాత మిగిలిన సమయంలో యోగం చేయడం నేర్పించండి. గుర్తుంచుకోండి, మీరు చెప్పినంత మాత్రాన పిల్లలు యోగులు అయిపోరు. నేను ముఖ్యంగా మాతలకు చెప్తున్నాను, ఎవరైతే తమ కూతుళ్లను బలవంతంగా జ్ఞానంలోకి తీసుకురావాలని లేక యోగం చేయించాలని చూస్తారో ఆ అమ్మాయిలు పెద్దయ్యాక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు. బహుశా మీ ఇంటి నుండి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటివి ఎన్నో సాధనాలు ఉన్నాయి. అందుకే జ్ఞానం లేక యోగం అనేది బలవంతంగా చేసే వ్యాపారం కాదు. ఆ అమ్మాయికి నిద్ర వస్తుంటే మీరు 4 గంటలకి లేపుతున్నారు, అప్పుడు ఆ అమ్మాయికి యోగం అస్సలు కుదరదు. ఇలా బలవంతంగా లేపినంత మాత్రాన భగవంతుడేమీ సంతోషించడు. యోగం అనేది చాలా సూక్ష్మమైన విద్య. ఇందులో మనం దేహస్పృహను వదిలి ఆత్మస్వరూపంలో స్థిరమై బాబాను స్మరించాలి. అంతేకాని నిద్రలో జోగుతూ చేసేది కాదు. ఏ పిల్లలైతే యోగం చేయాలని మీ భావన, అంటే మీ పిల్లలు యోగం చేయాలని మీ భావన చాలా బాగుంది, మంచిదే, అందులో తప్పేం లేదు. కానీ ఏదైనా చేసేటప్పుడు అన్ని పరిస్థితులను చూసి అర్థం చేసుకుని చేయాలి. అందరూ ఇందులో కొంచెం తెలివిగా ప్రవర్తించాలి. మాతలు నా మాట అర్థం చేసుకుంటారు కదా, మీరు కొంచెం అర్థం చేసుకునేలా ఉండాలి. లేదంటే పిల్లలు ఏమనుకుంటారంటే ఈ జ్ఞానం యోగం అనేది వీళ్ళ సొంత గొడవ, ఇందులో చాలా కఠినత్వం ఉంది అని భావిస్తారు. కాబట్టి కొంచెం తేలికగా ఉండండి. అవును, మీరు వారిని చెడు అలవాట్ల నుండి రక్షించాలి, వారు తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి. కానీ ఈ రక్షణ కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి? ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుడు మార్గాలు ఎప్పుడు తెరిచే ఉన్నాయి. పిల్లలు ఒకసారి ఇంటి నుండి బయటికి వెళ్ళారంటే ఇక వారు మీ అదుపులో ఉండరు, వారిపై వేరే విషయాల ప్రభావం ఉంటుంది. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మీరు ఎలా రక్షించగలరు? ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ విషయం మాట్లాడుకుందాం. మాకు టీచర్స్ చెప్తూ ఉంటారు, పూర్వం కాలేజీల్లో BA MA చదివేటప్పుడు
పిల్లలు పాడైపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 9వ తరగతి నుండే అబ్బాయిలు అమ్మాయిల ప్రవర్తన మారిపోతుంది. ఇది కలియుగ ప్రభావం. మరి వారిని మీరు ఆ తప్పుడు మార్గం నుండి ఎలా కాపాడగలరు? అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మీ మానసిక స్థితి శ్రేష్టంగా ఉంటుందో, మీ స్వమానం సెల్ఫ్ రెస్పెక్ట్ బాగుంటుందో అప్పుడే అది సాధ్యం. మీ మాటల్లో వారి పట్ల ఎంతో మధురత, ప్రేమ మరియు సద్భావనలు నిండి ఉండాలి. కేవలం అధికారం చూపించడం వల్ల ఏమీ జరగదు. అధికారం వల్ల ఏం జరగదు కాబట్టి మనం ఎలా ఉండాలి? తల్లిదండ్రులారా గమనించండి, ఈ రోజుల్లో అధికారం చలాయించే కాలం పోయింది. తండ్రులు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. చెప్పండి, అవునా కాదా? అధికారం చూపించి పని చేయించడం ఇప్పుడు కుదరదు. నువ్వు నా పిల్లవాడివి కాబట్టి నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి పాతది. ఒకప్పుడు మన భారతీయ సంస్కృతిలో చిన్నవాళ్ళు పెద్దల మాట వినేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెద్దలే చిన్నవాళ్ల మాట వినాల్సి వస్తుంది కదా. అందుకే తెలివిగా కాలగమనాన్ని గుర్తించి నడుచుకోవాలి. ఇది సమయం ఆడుతున్న ఆట. ఇందులో పిల్లల తప్పు ఏమీ లేదు. ఈ సమయం యొక్క ప్రభావం వారిపై చాలా బలంగా ఉంది. మన స్థితి బాగుండి శ్రేష్టమైన వైబ్రేషన్స్ ఇస్తేనే వారిని మనం సంభాళించగలము. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎవరైతే తమను తామును సంభాళించుకోగలరో వారే ఇతరుల్ని కూడా సంభాళించగలరు. తమను తాము సంభాళించుకోవడం అంటే ఏమిటో తెలుసా? మన స్థితిని కాపాడుకోవడం. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటూ చిన్న విషయాలకే మన స్థితిని పాడు చేసుకుంటే మనం ఇతరుల్ని ఏమీ చేయలేము, ఏ మార్పు తీసుకురాలేం. అందుకే మన స్థితిని శక్తివంతంగా ఉంచుకుంటేనే మన వైబ్రేషన్స్ ద్వారా మన కుటుంబాన్ని మరియు పిల్లల్ని సరైన మార్గంలో ఉంచగలం. ఓం శాంతి.